ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, వారిక ఎన్నటికిని కృశింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. దేవునికి దూరంగా జీవించి హేయక్రియలు చేసి వారు చేసినటువంటి పాప ఫలితాన్ని బట్టి శిక్షను పొందుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. చెరకు అప్పగించబడ్డారు. శత్రు రాజుల చేత దాడి చేయబడ్డారు. వారు చెరలోనికి వెళ్ళి చాలా హింసలు అనుభవించవలసి వచ్చింది. అయితే ఆ చెరలో వారు ప్రభువును గుర్తించి ప్రభువుకు మొరపెట్టిన తర్వాత వారి పితరులతో దేవుడు చేసినటువంటి నిబంధన ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా దేవుడు వారి మీద జాలిపడి వారి మొర్రను కూడా విని వారి తగ్గింపును కూడా దేవుడు చూసి వారిని మరలా చెరలో నుండి బయటకు రప్పిస్తాడు. ఆ రప్పించే సందర్భంలో ప్రభువు వారికి ఇస్తున్న వాగ్దానాలు ఇవి. వారు ఉత్సాహధ్వని చేస్తూ నా సన్నిధిలోనికి వస్తారు. మరలా దుఃఖముతో నిండిన వారి జీవితంలో నేను ఉత్సాహాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. వారికి ఎన్నిటికీ కృషించరు, సరికదా నీళ్లు పారు తోటవలే ఉంటారు అని గొప్ప వాగ్దానాన్ని ప్రభు తన బిడ్డలకి ఇస్తున్నారు. ఆయా రకాల పరిస్థితుల ద్వారా కృషించిపోయి, వేసారిపోయి, ఎండిపోయి, వాడబారిపోయి నిజంగా జీవితాలన్నిటినీ కూడా చేదుభరితంగా మిగిల్చుకున్నటువంటి వారి జీవితంలో ఈ వాగ్దానం వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది, ఆదరణ ఇచ్చింది. ఈరోజు ఇదే వాగ్దానం పరిశుద్ధాత్మదేవుడు మన అందరికీ ఇస్తున్నాడు. నీ జీవితంలో ఉత్సాహధ్వని ఆగిపోయిందా, నిలిచిపోయిందా? మనసారా నవ్వి చాలా రోజులయ్యిందా? దుఃఖము, వేదన, బాధ, చింత, అవమానము నీ కన్నుల ముందుండి నాట్యమాడుతున్నాయా? నీ జీవితంలో సుఖమే లేదా, శాంతి సమాధానం లేదా, ఆనందం లేదా? అయితే ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నారు. దేవుడు మరలా నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాడు. ఆయన నిన్ను కృశింపనివ్వక నీళ్లు పారు తోటవలే నీ జీవితాన్ని చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? ఇప్పుడు దాకా కృషించిపోయావేమో, క్షీణించిపోయావేమో, అణగారిపోయావేమో. ప్రభు నిన్ను ఇంకా కృషింపనివ్వడు. సరికదా నీళ్లు పారు తోట ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటుంది. ఒక మొక్కకి సమృద్ధిగా నీరు అందుతున్నప్పుడు అది ఎంతో చక్కగా, దృఢంగా, బలంగా, ఆశీర్వాదకరంగా, పచ్చగా ఉంటుంది. అలా నీ జీవితాన్ని కూడా దేవుడు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీవు ఏదైనా శ్రమలో కృషించిపోయి ఉన్నావా? నలిగిపోతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? ఎవరి చెరలోనైనా మ్రగ్గిపోతూ ఉన్నావా? ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? దారి తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? ఇరుక్కుపోయి ఉన్నావా? అయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఓపిక పట్టు. నువ్వు ఇంకా కృషించవు. నీళ్లు పారు తోట వల్లే ప్రభు నీ జీవితాన్ని చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు చేసిన కార్యం ఈరోజు నీ జీవితంలో చేయటానికి ఆయన సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు. ఆయన శక్తిలో మార్పు రాలేదు. నువ్వు విశ్వాసముతో ఆయన సన్నిధికి వస్తే, విశ్వాసం నీకుంటే, అవును ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు, ఆనాడు వారి కార్యాలు చేసిన దేవుడు నాకు చేయగలడు అనే విశ్వాసం నువ్వు దేవుని మీద, దేవుని వాక్యం మీద పెట్టుకోగలిగితే ఈ వాగ్దానం నీ స్వంతం అవుతుంది. నువ్వు కృషించవు, సరికదా నీరు పారు తోటవలే ఉంటావు. నీ పనులు దేవుడు సఫలం చేస్తాడు. నీ ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. నలిగిపోయిన నిన్నో, కృషించిపోయిన నిన్నో పచ్చగా మారుస్తాడు. అందరి ముందు నీ తలెత్తుతాడు. నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్దిస్తాడు. నీకు మరలా మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డల్ని దీవిస్తాడు. నువ్వేదైతే కోల్పోయావో, ఏ ఆనందాన్ని అయితే మిస్ అయిపోయావో దాన్ని రెట్టింపుగా నువ్వు అనుభవించేలా దేవుడు చేస్తాడు. నీ నోటి నిండా దేవుడు నవ్విస్తాడు. నీ గుండె నిండా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఉత్సాహాన్ని, సంతోషాన్ని దేవుడు నీ జీవితంలో కలిగిస్తాడు. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మా జీవితంలో ఆనందాన్ని, సమాధానాన్ని ఎప్పటికీ నిలిచి ఉంచాలని కోరుకుంటున్న తండ్రి, మీకు స్తోత్రాలు. అయితే ప్రభువా, ఈ వాగ్దానాన్ని వీక్షించిన నీ బిడ్డల జీవితాలు నీళ్లు పారు తోటవలే ఉంచండి. వారిని కృషించకుండా వారు అభివృద్ధి చెంది పచ్చగా ఉండినట్లుగా కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.